మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి స్థిరాస్తుల నేపథ్యంలో ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే భాగస్వామికి సంబంధించిన స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భూ సంబంధమైన వాతావరణానికి సంబంధించిన ఫ్లాట్స్ లాంటివి, లేకపోతే ఏదన్నా మీరు ముఖ్యంగా వ్యవసాయ భూములు మొదలైన వాటి గురించి కానీ వాళ్ళ స్వగ్రామ సందర్శన గురించి కానీ ఆలోచనలు చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణంలో అసౌకర్యాలని అధిగమించాలి, అంటే వాతావరణంలో ఉద్వేగాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. అధిక ఉద్వేగాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో కుంభరాశి వాళ్ళకి స్నేహితుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆశించిన అన్ని ఫలితాల్లోనూ మీకు విజయాన్ని సాధించడం అనేది ఉత్సాహం పెరగడం, శక్తి పెరగడం, వృత్తిలో అనుకూలతలు ఏర్పడడం, మీ యొక్క పై అధికారుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడం, కొత్త ఉత్సాహంతో పనులు నెరవేర్చుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఒకటి, తండ్రి యొక్క ఆలోచనలు, బ్లెస్సింగ్స్ మొదలైన విషయాలు ఒకటి చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు వారి కొరకు పెట్టే పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వారి యొక్క అభివృద్ధిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తులు పెంపొందించడానికి కానీ, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ, వారికి మీరు ఇచ్చే సపోర్ట్లో కానీ తగిన సమయంగా అనుకోవచ్చు. కానీ ఉద్వేగాలని అధిగమించాలి. సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారి సపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ అధిక ఘర్షణల్ని అధిగమించాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మాటలలో అధిక ఘర్షణలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడి మంచి ఫలితాలు సాధించాలి.